చెప్పండి గురుగారు. రేపటి నుంచి మాధవరావు క్లాస్ చెప్పకుండా చేసేట్టున్నారు. నేను అట్లే చెప్పనండి, అట్లే ఏమండి గురుగారు, నేను ఇప్పుడు అందరం మన ఫ్రెండ్లీ నేచర్ ఉన్నాం కాబట్టి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాండి. నేను కొన్ని మాట్లాడలేనండి ఆడపిల్లలు ఉన్నప్పుడు, మీకు అర్థం కావట్లా అయ్యి పోలికలు కట్టేశారు అనుకో అక్కడ కొంపలు కూలిపోతాయి అక్కడ. ఓకే ఓకే గురుగారు. అందుకే సార్ వద్దని చెప్తున్నాను. అందుకనే గురుగారిని అడగటంలో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఏమనుకోమాకండి అట్లా. చెప్పలేదు అందుకని. ఓకే. సస్పీషియస్ మేనర్ అంటే సాటర్న్ మూన్ కాంబినేషన్ ఏంటంటే అనుమానం ఉండేటువంటి ఆలోచన ఉండాలి, కరెక్టే. ఎందుకంటే అనుమానం లేకపోతే కొన్ని పనులు చేసుకోవాల్సిన ఆలోచన ఉంటుంది కాబట్టి. సో ఈ ప్లానటరీ కాంబినేషన్ ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఆ అనుమానం పెడదాన్ని తీయకూడదు, అంతే. అది గుర్తుపెట్టుకోండి, అంతే. చేసుకోవాలంటే అది కావాలి కదండి, అక్కడితో ఆపేయండి అని చెప్పాను. ఆపేయండి. ఉంటది జనాలందరికి. ఎవరికైనా సరే రోడ్డు మీదకి వెళ్ళాము అంటే మనకు మన కాన్షియస్ గా ప్రొటెక్ట్ చేసుకోవాలి కదండి. అందుకే అంతటితో ఆపేయండి అని చెప్పాను. ఆ కాన్సెప్ట్ ని పెడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సస్పీషియస్ మేనర్ కి ప్యాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే సస్పీషియస్ మేనర్ అని వస్తుంది అని గుర్తుపెట్టుకోండి, అంతే. ఇంకొద్దు. సరే గురుగారు, మొత్తం అంతా అయిపోయిన తర్వాతకే చెప్పండి. మొత్తం మన క్లాసులు మొత్తం అయిపోయిన తర్వాతకైనా మీరు పర్సనల్ గా మాకు చెప్పండి. అవసరం ఆ మొత్తం క్లాస్ లేకపోతే మీరే చెప్పాలి మాకు. మేము చెప్పేది మేము అప్పటికైనా తెలుసుకోలేకపోతే మాకు చెప్పండి మీరు. అప్పుడు తెలుసుకోలేకపోతే ఆటోమేటిక్ మీరే చెప్తారు, మేము చెప్పాల్సిన పని లేదు. ఒక పాయింట్ చెప్తాను, ఒక పాయింట్ గుర్తు. ఆస్ట్రాలజీలో మనకు తెలిసినటువంటిది, మనం ప్రస్తుతం వాడుతున్న ఆస్ట్రాలజీ వచ్చేసి 0.0001% మాత్రమే. దానికే ఇన్ని మిరాకిల్స్. మొత్తం ఆస్ట్రాలజీ వచ్చని ఎవరైనా ప్రపంచంలో చెప్పగలరా? చెప్పలేమండి. సో ఈ శాస్త్రం గొప్పతనం గురించి ఇంకా మీరే మీ అవగాహనకి వదిలేస్తున్నారు. ఎంత ప్రశస్తమైన గొప్పతనం అది వదిలేస్తున్నారు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, వెళ్ళే కొద్ది ఏంటంటే, ఒక సముద్రంలో ఒక చిన్న ఇసుక రేణువును వేసి అన్వేషించినట్టుగా అన్వేషణ మొదలు పెడితే ఇప్పటికీ ఇది కంప్లీట్ అవుతుంది. సో మీరు నేర్చుకుంటే కొద్దిగా కొత్త విధానాలు, కొత్త క్వశ్చన్స్, కొత్త ఆన్సర్స్ అనమాట. ఎలా అంటే సమయానికి అనుకూలంగా ఏంటంటే, దీంట్లో ఎలాగైతే మన మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలాగైతే ఉంటుందో, కొత్త ప్రాబ్లమ్స్, కొత్త సొల్యూషన్స్ అన్ని మనమే కనుక్కుంటూ ఉండాలి. పరిస్థితి. శుభరాత్రి. మరి శుభరాత్రి. జై గురువాణి. జై గురువాణి గురుజీ. శుభరాత్రి అండి. జై గురువాణి. జై గురువాణి. శుభరాత్రి గురుజీ. శుభరాత్రి అండి. జై గురువాణి. గురుగారు శుభరాత్రి అండి. జై గురువాణి.